ప్రధానోపాధ్యాయులకు మరియు మీకు మాకు మనందరికీ కూడా ఉపాధ్యాయులైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైనటువంటి మన టీచర్లకి, తర్వాత 85, 86 బ్యాచ్కి సంబంధించి నాకన్నా పెద్దలైన మీ అందరికీ కూడా నా నమస్కారం అండి. నిజానికి నేను 85, 86 బ్యాచ్కి చెందినవాడిని కాదు, నేను మీకు ఉపాధ్యాయుడిని కాదు. కానీ నాకు దీనదయాళ్ గారు ఫోన్ చేశారు, ఏమంటే మీరు ఇలా రావాలని. నేను అదే ప్రశ్న వారిని అడిగా, ఏమంటే నేను చాలా చిన్నవాడిని మీకన్నా, నేను 91, 92 10th క్లాస్ బ్యాచ్ వాడిని, మరి మీ బ్యాచ్తో నాకు సంబంధం లేదు. మరి మాస్టర్ గారు సరస్వతి కూర్చునే స్థాయి గల వ్యక్తిని కాదు, నేను వాళ్ళ దగ్గర చదువుకున్నవాడిని, నన్ను ఎందుకు పిలుస్తున్నారండి? పిలవడానికి ఒక కారణం ఉండాలి కదా, పెళ్ళే పేరంతో కాదు ఎవరిని పడతాను పిలవటానికి అడిగాను. అడిగితే ఏం చెప్పారంటే, కాదండి మీ నాన్నగారు దగ్గర మేము చదువుకున్నాం, మరి ఆయన గుర్తుగా మీరు ఒకసారి వస్తే, మీరు కనపడితే మీలో మీ నాన్నగారు చూసుకుంటాము అనేటువంటి మాట వ్యక్తపరిచారు. మరి అది ఈ బ్యాచ్ యొక్క సహృదయతకు, ఈ బ్యాచ్ యొక్క గొప్పతనానికి దాని నిదర్శనంగా నేను భావిస్తున్నాను. నిజానికి ఒక ఉపాధ్యాయుడు లేకపోయినా ఆయన తర్వాత పిల్లల్ని కూడా గౌరవించాలి అనేటువంటి సాంప్రదాయం ఏదైతే మీరు పాటించారో దానికి నా జోహార్లు అనిపిస్తున్నాను. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప మాట, చాలా ధన్యవాదాలు. తర్వాత ఈ పాఠశాల పేరు శ్రీరామ మున్సిపల్ హై స్కూల్. కానీ శ్రీరామ మున్సిపల్ హై స్కూల్ అని ఎవరికీ తెలియదు. ఎవరైనా కాంతారావు స్కూల్. కాంతారావు గారు ఎవరు? మా తాతగారు కాంతారావు గారు అయినందుకు నేను చాలా గర్విస్తున్నాను. రెండోది, నేను ఆయన దగ్గర చదువుకున్నాను కూడా. ఆయన నాకు కూడా చేతులు పెట్టి చాలా విషయాలు నేర్పారు, చెప్పారు. దాని తర్వాత మా నాన్నగారు సుబ్బారావు గారు, చాలా మందికి సుబ్బారావు మాస్టర్ గారు ఏ విధంగా గుర్తంటే, మాస్టర్ గారు బాగా కొడతారు అని. ఎందుకు కొట్టారు మిమ్మల్ని? క్రమశిక్షణగా ఉండాలి కొట్టారు చెప్తే, మేమైనా కోపంతోనో ఏదో కాదుగా, ఎంత బాగా కొడతారో అంత బాగా దగ్గరికి కూడా తీస్తారు, అంత బాగా చెబుతారు. కాబట్టి సుబ్బారావు మాస్టర్ గారు ఆ విధంగా మీ అందరికి కూడా బాగా గుర్తుంటుంది. మా బాబాయ్ గారు రంగనాథరావు మాస్టర్ గారు కూడా చెప్తుంటారు, అరే నాకన్నా మీ నాన్న ఎక్కువ గుర్తురా జనాలకి అంటారు. దేనికి రా అంటే, బాగా కొట్టేవాడురా, అందుకని మీ నాన్న బాగా గుర్తురా, మాస్టర్ బాగా కొట్టే మాస్టర్ ఒక ఆయన ఉన్నాడని అంటారు. కాబట్టి ఆ విధంగా కూడా అందరికి కూడా తెలుసు. సాధారణంగా మరి నేను మా నాన్నగారి తరఫున మాట్లాడుతున్నాను 2 మాటలు. సాధారణంగా సమాజంలో తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. బాగుంది. దేవుడిని నమ్మినా నమ్మకపోయినా నాకు మాస్టర్ లేదండి అనేవాళ్ళు లేడు ప్రపంచం, అవునా? తర్వాత ఎటువంటి స్వార్థం లేకుండా, స్వార్థం ఉంది, ఇతరుల యొక్క అభివృద్ధి కోరుకునే వాళ్ళు ప్రపంచంలో ముగ్గురే. నిజంగా చెప్పాలంటే ఇతరుల అభివృద్ధి కోరుకునే వాళ్ళు ముగ్గురే. ఎవరు? తల్లి, తండ్రి, గురువు. అయితే తల్లిదండ్రికి స్వార్థం ఉంటుంది, మా అబ్బాయి బాగుండాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకోడు. కానీ ఎటువంటి స్వార్థం లేకుండా తన దగ్గర వచ్చిన విద్యార్థి బాగుండాలి, బాగుపడాలి, బాగా చదవాలి, గొప్పవాడవ్వాలి అని కోరుకునేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు? ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. ఒక ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ఆ యొక్క గొప్పతనము, ఎటువంటి కల్మషం లేని మనస్తత్వం కలిగిన వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. తర్వాత ఒక ఉపాధ్యాయుడు అంతరంగం ఆలోచన ఎలా ఉంటుంది? ఎందుకంటే నేను కూడా ఒక ఉపాధ్యాయుడినే. నేను కూడా మా తాతగారు ఉపాధ్యాయులు, మా నాన్నగారు ఉపాధ్యాయులు, నేను కూడా ఉపాధ్యాయుడిని. ఉపాధ్యాయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను, నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. మరి ఉపాధ్యాయుడు మనస్తత్వం ఎలా ఉంటుంది? మనం బజార్ వెళ్తాం, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా రకరకాల పనులు చెప్తారు, అది తీసుకురండి, ఇది తీసుకురండి, అవన్నీ తేవడానికి వెళ్తారు. మీరు వస్తువులను ఎత్తుకుంటారు. కానీ బజార్ వెళ్ళిన ఉపాధ్యాయుడు నా దగ్గర చదువుకున్న పిల్లవాడు ఎవరైనా ఉన్నారా అని చూస్తుంటాడు. ఉపాధ్యాయుడి కళ్ళు ఎప్పుడూ కూడా తన దగ్గర చదువుకున్న విద్యార్థి ఎవరైనా రోడ్డు మీద కనపడ్డాడా, వాడు నన్ను పలకరించాడా లేదా? వాడు పలకరించలేదు అనుకోండి, అవసరమైతే ఈయన వెళ్ళి పలకరిస్తాడు. కాబట్టి ఆ ప్రేమానురాగాలు ఏ వృత్తిలో ఉన్నాయి మీకు చెప్పండి? కేవలం ఒక ఉపాధ్యాయ వృత్తులనే. మీరు అనేక పనుల సందర్భంగా అనేక వృత్తులు అనేక దగ్గరికి వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళతో ఆ 10 నిమిషాలు మాత్రమే పని, తర్వాత మీకు గుర్తుండదు. కానీ ఉపాధ్యాయుడు మీ యొక్క మనసుల్లో చెరగని ముద్ర వేస్తారు. కాబట్టి ఉపాధ్యాయుడిగా మా తండ్రి గారు మీ మనసుల్లో చెరగని ముద్ర వేశారు కాబట్టే మీరు నన్ను పిలిచారు, నేను మిమ్మల్ని భావిస్తున్నాను. అందుకు నేను చాలా కృతజ్ఞతలు నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకో విషయం, మరి ఇంకోటి, ఉపాధ్యాయులు ఎప్పుడు నేను చెప్పాను, ఎప్పుడు తన యొక్క విద్యార్థులు తనను గుర్తుంచుకోవాలని కోరుకుంటారని, అదేవిధంగా తనతో మాట్లాడాలని కోరుకుంటానని చెప్పాను కదా. మరి ఈరోజు ఈ వేదిక మీద ఎంతమంది ఉపాధ్యాయులు, నిజానికి ఒక్కొక్క ఉపాధ్యాయుడిని వారు ఎక్కడెక్కడ వేరు వేరు చోట్ల ఉండొచ్చు,
అందరినీ కలిసే అవకాశం లేదు. మరి ఈ విధంగా అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి కలిసే విధంగా ఏర్పాటు చేసిన మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. నిజానికి ఈ వేదిక చాలా నిండుగా ఉంది. మన మనస్సు అందరికీ చాలా ఆనందం కలిగించేటువంటి రోజు ఇది. మనిషి రోజుల్లో అనేక రోజులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఎల్లప్పుడూ మనసులో మనిషి గుర్తుంచుకునే రోజుల్లో ఇది ఒక రోజు చిరస్మరణీయమైన రోజు, గొప్ప రోజుగా నేను భావిస్తున్నాను. తర్వాత సరే ఉపాధ్యాయులు గురించి చెప్పాము. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మీ అందరూ ఈ ఉపాధ్యాయులు పిలిచి గౌరవించారో వీళ్ళందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, అసలు మిమ్మల్ని అందరినీ కలిసినందుకు ఇప్పటికే ఒక 20 ఏళ్ళు పెరిగి ఉంటుందని నేను భావిస్తున్నాను. వీళ్ళ యొక్క ఆయుర్దాయం ఇంకా ఒక 20 సంవత్సరాలు పొడిగింపబడిందని నేను భావిస్తూ, మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెబుతూ, మరి ఇలాంటి సత్సాంప్రదాయాలని మిగతా బ్యాచ్లు కూడా ఇతరులు కూడా దీన్ని కొనసాగించాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ, మీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.